నమస్తే రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీరావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీరావు గారు. పుతిన్ మీద ట్రంప్ మీద పుతిన్ పగ తీర్చుకున్నట్టుగా మనకి కనిపిస్తోంది. ఎందుకు అంటే రీసెంట్గా రష్యా నౌకను అమెరికా అడ్డగించింది, సీజ్ చేసిన పరిస్థితి. అమెరికా యుద్ధ విమానం F-16ని రష్యా తన S-300తో కూల్చివేయడం జరిగింది. అంటే పగ తీర్చుకున్నట్టుగా అర్థం చేసుకోవాలా? మూడో ప్రపంచ యుద్ధానికి ఇది ఒక సంకేతంగా భావించాలా? ఎస్ అండి, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్కి ఇచ్చిన ఆయుధాల్లో అతి శక్తివంతమైన ఆయుధాలు ఏంటంటే F-16 ఫైటర్ అండి. ఇదేంటంటే ఒక ఇన్విన్సిబుల్ వెపన్ అని ఇప్పటి వరకు పిలిచేవారు. కానీ ఇప్పుడు పుతిన్ డైరెక్ట్గా అమెరికా యుద్ధ విమానమైన F-16ని టార్గెట్గా చేసుకుని తన S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో దాన్ని కూల్చేయడం జరిగిందనమాట. అంటే ఏంటి, అమెరికా ఆయుధాన్ని F-16ని చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు ట్రంప్. ఏమంటారు, అమెరికా ఏమంటుందంటే ఈ వెపన్ తిరుగులేనిది, ప్రపంచంలో అతి శక్తివంతమైన ఫైటర్ యుద్ధ విమానాల్లో ఒకటని. కానీ ఇప్పుడు అమెరికా ట్రంప్కి హర్ట్ చేస్తూ, అమెరికా ట్రంప్ని డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నట్టు F-16 ఫైటర్ని చాలా జాగ్రత్తగా దాని మీద సర్వే చేసి ఏ టైంలో మూవ్ అవుతుందో చాలా జాగ్రత్తగా ఎయిర్ బేస్ నుంచి ఎప్పుడు వస్తుందో చూసుకుని ఉక్రెయిన్లో తన S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో దాన్ని కూల్చేయడం జరిగింది. ఇది రెండో ఇన్సిడెంట్ అనమాట. అంటే ఏంటి, ట్రంప్కి డైరెక్ట్ వార్నింగ్, ఇదిగో నీ యుద్ధ విమానాన్ని నేను కూల్చేసా, F-16 పడిపోయింది, F-35 కాదు F-22 రాప్టర్ 5th జనరేషన్ వచ్చినా నాకు పెద్ద ఇష్యూ కాదని ట్రంప్కి డైరెక్ట్ ఛాలెంజ్ చేసినట్టు పుతిన్ ప్రకటించడం జరిగింది. ఇదంతా ఎందుకంటే మీరు అన్నట్టు ఏంటంటే రష్యా యొక్క ఆయిల్ ట్యాంకర్స్, షాడో ఆయిల్ ట్యాంకర్స్ అని చెప్తున్న ట్రంప్ ఆ ట్యాంకర్స్ ముఖ్యంగా బెల్లా 2 లేదా మెరీనారా అనే ట్యాంకర్ని వెనిజులా నుంచి వచ్చేదాన్ని, తర్వాత ఇంకొక సోపి అనే ఇంకొక ట్యాంకర్ని, ఇప్పటి వరకు 5 ఆయిల్ ట్యాంకర్స్ని రష్యావి ఆయన సీజ్ చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిసారి, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, రష్యా ఆయిల్ ట్యాంకర్ని, రష్యా యొక్క నౌకల్ని ఫస్ట్ టైం యుఎస్ సీజ్ చేసింది. అది కూడా అటాక్ చేసి జరగడం జరిగింది. అందుకనే పుతిన్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుని రష్యా S-300 ఎయిర్ డిఫెన్స్తో పేల్చేయడం జరిగిందనమాట. అంటే ఏంటి, అమెరికా యుద్ధ విమానాన్ని నేను ఇంకా క్షమించను, ఈ యుద్ధ విమానాన్ని F-16 ఇప్పుడు ఉక్రెయిన్ గగనతలంలో పేల్చవచ్చు, కానీ మొత్తం నాటో గగనతలం నిండా F-16లు ఉన్నాయి, F-35లు ఉన్నాయి, F-22లు ఉన్నాయి. అంటే నీ యుద్ధ విమానాలని నా దగ్గర పేల్చే శక్తి ఉంది. గుర్తుపెట్టుకోవాలండి, S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని మాక్ చేశారు. అంటే చాలా ఎటకారంగా మాట్లాడారన్నమాట. ఎందుకంటే వెనిజులాలో S-300 విఫలమయ్యింది, S-300 అసలు శక్తివంతం లేనిది అని ఎవరు చెప్తున్నారు? అమెరికా దళాలు చెప్తుంది, ట్రంప్ అంటూ ఉంటారు అప్పుడప్పుడు. కానీ S-300తోనే ఈ F-16ని పేల్చేయడం జరిగింది. ఇంకా రష్యా అమ్ముల పొదులో S-400, ఇప్పుడు భారతదేశం ఆపరేషన్ సింధూర్లో వాడిన S-400 సిస్టమ్ని వాడలేదు. తర్వాత రీసెంట్గా మోహరించిన S-500 ఒకటి ఉందండి, S-300, S-400, S-500. ఈ S-500తో ఈవెన్ స్పేస్లో ఉన్న శాటిలైట్స్ని కూడా పేల్చేస్తారన్నమాట. అంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. అంటే ఏంటి, అమెరికా ఏ ఆయుధాలనైనా, ఎంతటి దారుణమైన ఆయుధాలనైనా, ఈవెన్ హైపర్సోనిక్ మిసైల్స్ను కూడా S-500 పేల్చగలదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది రష్యా అండి. కాబట్టి అమెరికాని డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నారు, మూడో ప్రపంచ యుద్ధానికి వస్తావా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా, గ్రీన్లాండ్ అంటావా, ఇదంటావా, రష్యాని ఇష్టం వచ్చినట్టు ఏడిపిస్తావా, నీ ఆయుధాలు పంపించి చూసుకో, ఉక్రెయిన్ రక్షించుకో అన్నట్టు ఉక్రెయిన్ రక్షణకు పంపించిన అన్ని ఆయుధాలని తుత్తునియలు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ఆయుధాలనే గురి పెడుతున్నాడు ఆయన. ఏంటి, ఇంకా ఉక్రెయిన్లో నాటో కానీ అమెరికా ఆయుధాలను నేను సహించను, నాటో దళాలు ఏది ఫ్రెంచ్ లేదా జర్మనో లేదా బ్రిటిష్ ఫోర్సెస్ అక్కడ రానివ్వను, నీ ఫోర్సెస్ కూడా రానివ్వను, నీ పీస్ డీల్ నాకు వద్దు, నాకు అసలు అవసరమే లేదు నీ పీస్ డీలు, కావాలంటే యుద్ధం చేసుకో, ఉక్రెయిన్ అంతా నేను చేసుకుంటా, ఇంకా నీ పీస్ డీల్ నాకు వద్దు అని తిరస్కరించడం జరిగిందండి. చాలా దారుణం. అంటే ఏంటి, ఇప్పుడు జెలెన్స్కీ ప్రతిపాదించిన 20 సూత్రాల పీస్ డీల్ ఇంకా పక్కన పెట్టేశారు పుతిన్. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న దాన్ని పక్కన పెట్టేశారు. ఇంకా నాకేమొద్దు, యుద్ధం చేసుకుంటా, ఉక్రెయిన్ ఆక్యుపై చేసుకుంటా, ఇక నీ దయా దాక్షిణ్యాలు నాకు అవసరం లేదు, దిస్ ఇస్ ద ఫైనల్ వార్, నేను ఈ వింటర్ అయ్యే లోపల ఉక్రెయిన్ ఆక్రమించుకుంటాను, ఏ ఆయుధాలు పంపుకో, నా యొక్క షిప్పుల్ని ఎక్కడైనా సీజ్ చేస్తే ఈసారి పరిస్థితి దారుణం ఉంటుందని ఒరిష్నిక్
ఉక్రెయిన్ నాటోకి 40 మైళ్ళ దూరంలో ప్రయోగించడం. దీంతో పాటు రీసెంట్గా నేను ఒక పెద్ద షాకింగ్ న్యూస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఒకటి వచ్చిందనమాట. ఎంటైర్ ఇంటర్నేషనల్ మీడియాలో, డిఫెన్స్ మ్యాగజైన్స్లో ఇది ప్రొడ్యూస్ అయిందండి. అది ఏంటి అంటే తన ఒరిష్నిక్ 5500 కిలోమీటర్లనే పుతిన్ గారు చెప్తున్నారు. కానీ దాంట్లో కొన్ని మార్పులతో దాన్ని ఈ గ్రీన్లాండ్ అంటే రష్యా యొక్క ఉత్తర ఆర్కిటిక్ దగ్గర మోహరిస్తే అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అంటే ప్రజెంట్ ఒరిష్నిక్ అనేది యూరోప్కే కాదు, నాటో దేశాలైన యూరోప్ దేశాలకే కాదు, ఈవెన్ అమెరికాలో వాషింగ్టన్ DC, చికాగో లాంటి సిటీస్ అన్నిటిని భస్మీపటలం చేసే శక్తి ఒరిష్నిక్. ఇది ఆర్కిటిక్ దగ్గర ఇది మోహరింపులు చేస్తుంది రష్యా అని తెలుస్తుంది. అంటే ఏంటి అమెరికా, ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఒరిష్నిక్ అనేది ఆ మానవ చరిత్రలో ఒక శక్తివంతమైన వెపన్. ఎందుకంటే అమెరికా దగ్గర ఉన్న ప్యాట్రియాటిక్ కానీ ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కూడా, ఏ ఇంటర్సెప్టర్స్ కూడా, ఏ గోల్డెన్ డోములు కూడా అడ్డుకోలేని ఒక భయానకమైన మిసైలే ఈ ఒరిష్నిక్ అనమాట. అది కూడా ఇంకా ప్రయోగ దేశంలో ఉంది. ఒరిష్నిక్ని అమెరికా కూడా అడ్డగించలేదని ఇక్కడ ఉక్రెయిన్లో ప్రూవ్ అయిపోయిందని. చాలా దారుణంగా అది లైటింగ్ వచ్చినట్టు వస్తుంది. లైట్నింగ్ లాగా ఈ యొక్క నీటి 3 స్టేట్లు ఉంటాయి, మనకి 3 స్థితులు ఉంటాయి అనమాట. అదేంటి ఘన, ద్రవ, వాయు అని. ఈ 4వ స్టేట్ ఉంటుంది అనమాట ప్లాస్మా అని. అది స్పీడ్ ఎక్కువయ్యేటప్పటికి ఆ ప్లాస్మా ప్రొడ్యూస్ అవుతుంది. మనకు ఆ పిక్చర్స్ కూడా ఒళ్ళు జలధరించే విధంగా ఉన్నాయి. అదేంటంటే లైట్ వచ్చినట్టు వస్తుంది, ఏదో మెరుపు వచ్చినట్టు వస్తుంది అనమాట. అదే క్షిపణి కూడా కనపడతలేదు భూమి మీద పడేటప్పుడు. అంతటి శక్తివంతమైన మిసైల్ని ఈరోజు ఆర్కిటిక్ దగ్గర మోహరింపలు చేసి అమెరికా వాషింగ్టన్ DC, ఈ చికాగో లాంటి అంటే నార్త్ ఈస్ట్ అమెరికా, నార్త్ ఈస్ట్ ఈశాన్య అమెరికాయే అతి శక్తివంతమైన ప్రాంతం అన్నమాట. ఇది గ్రేట్ లేక్స్ రీజన్. ఆ ప్రాంతాన్ని కొట్టే అంత శక్తివంతమైందంటే ఇప్పుడు ఒరిష్నిక్. అంటే ఏంటి, పుతిన్ డైరెక్ట్గా ట్రంప్కి వార్నింగ్ ఇస్తున్నారు, 3వ ప్రపంచ యుద్ధం చేసుకో, నీవు ఏమి శక్తివంతమైన ఆర్మీ నీది కాదు. ఏదో ట్రంప్ ప్రకటిస్తున్నారు వెనిజులా తర్వాత ప్రపంచంలో ద గ్రేటెస్ట్ ఆర్మీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆర్మీ, దీనికి తిరుగులేదని ప్రకటించాడు. దానికి ఈయన సమాధానం కొన్ని గంటల్లోనే చెప్పడం జరిగింది. మరి ట్రంప్ ఎలా ప్రతిస్పందిస్తాడో, F-16 కూల్చేశారు ఎవరో పుతిన్ గారు. మరి ట్రంప్ ఎలా ప్రతిస్పందిస్తాడంటే ఇప్పుడు ఉక్రెయిన్లో ప్రతిస్పందించే అవకాశమే లేదు. ఎందుకంటే ఉక్రెయిన్లో అది వాడేది ఒరిష్నిక్, దాన్ని ఆపాలి. ఒరిష్నిక్ వచ్చేదాన్ని ఒరిష్నిక్ అని ఆపాలి. అది ట్రంప్ దగ్గర ఎటువంటి ఆయుధం కూడా లేదు దాన్ని ఆపడానికి. కాబట్టి పుతిన్కి సమాధానం చెప్పే స్థాయి ట్రంప్కి లేదు. మరి ఏం చేస్తాడు ఉక్రెయిన్ దగ్గర అయితే మనం చూడాలి మరి.